We turn again today to continue our study on all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే అధ్యయనమును ఈరోజు మనం కొనసాగిద్దాం. By his life and by his words. ఆయన జీవితం ద్వారా, ఆయన మాటల ద్వారా మనకు బోధించిందంతా. And we've reached Matthew chapter 16, verse 1. The Pharisees and Sadducees came up and tested him, asking him to show them a sign from heaven. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనానికి మనం చేరుకున్నాము. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయన శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయన అడుగ్గా. It's interesting that these Pharisees and Sadducees were never eager to sit at Jesus' feet like Mary to learn from him. ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా మరే వలె యేసు పాదముల యొద్ద కూర్చొని వీళ్ళు నేర్చుకోవటానికి ఇష్టపడట్లేదు. Imagine having the greatest preacher in the world, the greatest man of God, the Son of God himself, walking in their midst. చూడండి, ఒక గొప్ప బోధకుడు, దేవుని యొక్క కుమారుడు, గొప్ప దైవజనుడు ఈ భూమి మీద నడుస్తూ వెళ్తుంటే, And all they do is spend their time arguing with him and testing him. వాళ్ళు చేసిందల్లా ఏంటంటే ఆయనతో వివాదం పెట్టుకోవటం, ఆయన్ని పరీక్షించటం. I see the same thing happening today. There are wonderful, godly men, not many, but here and there across the world. ఈనాడు కూడా నేను గమనిస్తున్నది అదే. ఎంతో గొప్ప అద్భుతమైన దైవజనులు ఉన్నారు. ఎక్కువ మంది లేరు, కానీ ఈ ప్రపంచంలో అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది అలా ఉన్నారు. And who stand for the truth, real prophets who speak the truth of God without any compromise. And there are many believers. All they do is to try and find fault. వాళ్ళు ప్రవక్తలు, దేవుని యొక్క సత్యాన్ని రాజీ పడకుండా బోధించే వాళ్ళు. అలాంటి వాళ్ళని చూసి కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే వాళ్ళల్లో తప్పులను కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Or pick some holes in some doctrine of theirs or find some little fault in them. వాళ్ళు బోధించే సిద్ధాంతాల్లో అక్కడక్కడ చిన్న రంధ్రాలు ఉన్నాయేమని చూస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళల్లో ఏమేమి తప్పులు ఉన్నాయని చూస్తూ ఉంటారు. To criticize when they could have got so much more if they were just willing to sit at the feet of these men. వాళ్ళని విమర్శించడానికి చూస్తుంటారు, కానీ నిజానికి ఆ దైవజనుల యొక్క పాదముల దగ్గర కూర్చుంటే వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. And learn what God had to teach them. దేవుడు వాళ్ళకి ఏం బోధిస్తున్నాడో ఆ విషయాలను నేర్చుకోవచ్చు. Examine yourself and see whether you're guilty of that crime. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు కూడా ఆ నేరం విషయంలో అపరాధ భావాన్ని కలిగి ఉన్నారో లేదో. They came to test him and they asked him, show us a sign, do a miracle for us. ఆయన్ను శోధించడానికి వచ్చి మాకు సూచక్రియ చూపించు, మా కోసం ఒక అద్భుతాన్ని చేయి అంటున్నారు. And Jesus didn't always give the same answer every time. He began by saying, well, when it is evening, you say it'll be fair weather because the sky is red. ఆయన ఎప్పుడు కూడా ఒకే రకమైన జవాబు ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురేదని చెప్తున్నారు. In the morning, you say there'll be a storm today because the sky is threatening and red. ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. Do you know how to discern the appearance of the sky, but you can't discern the signs of the times? మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. You see, you guys are so sharp in the things you can see with your physical eyes, but you are totally blind in your heart. You can't understand the signs of the times in which you live. మీ భౌతిక సంబంధమైన కన్నులతో మీరెంతో పదునుగా ఉండి ఈ లోక సంబంధమైన సూచనలు చూస్తున్నారు, కానీ మీ హృదయంలో మీరెంతో గుడ్డివారుగా ఉండి ఈ కాలముల సూచనలను వివేచించలేకపోతున్నారు. Look at that expression, the signs of the times. చూడండి, ఇక్కడ ప్రభు చెప్పిన మాటలు, ఈ కాలముల సూచనలు. We also need to recognize the signs of the times in which we live. మనం కూడా ఈ జీవిస్తున్న కాలములో ఈ కాలముల సూచనలను వివేచించాలి. The great falling away from the faith that Jesus spoke about. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, చివరి దినముల్లో అనేక మంది వాళ్ళ విశ్వాసం నుండి తొలగిపోతారని, Deceiving spirits coming in. మోసపరిచే ఆత్మలు వస్తాయని. And what Paul spoke about deceiving spirits coming into Christendom. పౌలు ఏం చెప్పారంటే మోసగించే ఆత్మలు క్రైస్తవ్యంలోకి వస్తాయని. The great apostasy before the coming of the Lord. Do you recognize the signs of the times? ప్రభు యొక్క రాకడకు మునుపు ఎంతో మంది దారి తొలగిపోతారు. ఈ కాలముల యొక్క సూచనలను మీరు వివేచిస్తున్నారా? Do you recognize that the drift that we see in Christendom today away from godliness and holiness? ఈనాడు క్రైస్తవ్యం అనేది దైవ భక్తికి, పరిశుద్ధతకి ఎంత దూరంగా తొలగిపోయిందో మీరు చూస్తున్నారా? Towards entertainment and superficial
Christianity and వినోదం వైపు, పైన భక్తి కలిగిన క్రైస్తవ్యం వైపు వెళ్తుంది. towards academic study of the scriptures and knowledge. లేఖనాలని అకాడమిక్ గా చదవటం, పైన బాహ్య సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాం, rather than experience, లేఖనాలను అనుభవించేదానికి బదులుగా is one of the signs of the great falling away, where people are more interested in prosperity and money. మనుషులు విశ్వాసం నుండి తొలగిపోతున్నారు అని చెప్పడానికి ఇది గొప్ప సూచనగా ఉంది. ఇక్కడ విశ్వాసులకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి చెందటం, డబ్బుల గురించి, and health and healing than in holiness. ఆరోగ్యము మరియు స్వస్థతను చూస్తున్నారు కానీ పరిశుద్ధతను చూడట్లేదు. And where people try to cover it up with, supporting things like orphanages and Bible schools and mission work. ఏదో అనాథాశ్రమాలకు డబ్బులు ఇవ్వటం, లేకపోతే బైబిల్ స్కూళ్ళకి వెళ్ళటం, లేకపోతే మిషనరీ పని చేయటం, వాటి ద్వారా కవర్ చేసుకుంటున్నారు. But their heart is set on their own covetousness. కానీ వాళ్ళ హృదయములు వాళ్ళ సొంత దురాశల మీద ఉన్నాయి. Yeah, this is all indication that Christianity has fallen away. క్రైస్తవ్యం అనేది వెనక్కి దిగజారిపోతుంది, పడిపోతుంది అని చెప్పడానికి ఇవన్నీ సూచనలు. From the truth, where they are more interested in pushing people down and demonstrating their so-called psychic power in a meeting. సత్యము నుండి దూరంగా తొలగిపోతుంది. వాళ్ళ మీటింగులు ఏం చేస్తున్నారంటే చాలా మంది మీద చేతులుంచి వాళ్ళని క్రిందకి తోసేస్తున్నారు, వాళ్ళ మానసిక శక్తులను ప్రదర్శిస్తున్నారు, rather than leading people to a godly life. మనుషులను దైవభక్తి వైపు నడిపించటం కంటే ఇవన్నీ చేస్తున్నారు. Don't you recognize the signs of the times? ఈ కాలముల యొక్క సూచనలను మీరు వివేచించట్లేదా? An evil and adulterous generation seeks after a sign. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. We're not supposed to seek God for a miracle. If you do, you're part of this evil and adulterous generation. మనము దేవుణ్ణి వెతికేది అద్భుతం గురించి కాదు. ఒకవేళ మనం ఆ విధంగా వెతుకుతున్నట్లయితే నీవు కూడా వ్యభిచారులైన చెడ్డతరం వారికి సంబంధించిన వాడివే. God will do a miracle when he feels like. ఒకవేళ దేవుడు చేయాలనుకున్నప్పుడే అద్భుతాన్ని చేస్తాడు. When it is his will, when it will accomplish some purpose of his. అది ఆయన చిత్తం అయితే, దాని ద్వారా ఆయన ఏదైనా ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలనుకుంటే అప్పుడు చేస్తాడు. But he's not going to do miracles according to our whims and fancies. ఏదో మన కోరికలకు అనుగుణంగా ఆయన ఏమి అద్భుతాలు చేయడు. And every time we ask for one. ప్రతిసారి నువ్వు అద్భుతం చేయమని అడిగిన ప్రతిసారి ఆయన ఏం అద్భుతం చేయడు. An evil and adulterous generation seeks for a miracle. వ్యభిచారులైన చెడ్డతరం వారు అద్భుతం గురించి చూస్తూ ఉన్నారు. And no miracle or sign will be given to them except, the word sign is really in the margin of my Bible says attesting miracle, and that's why I read it like that. And many people look for that. But it says, if you look for that, you're an evil and adulterous generation. అయితే ఏ సూచక్రియ కూడా వారికి అనుగ్రహించబడదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఇక్కడ సూచక్రియ అంటే నా బైబిల్లో మార్జిన్లో శోధించటానికి అడిగే సూచక్రియ అని రాయబడి ఉంది. And he says there's only one sign that's going to be given. That's the sign of Jonah. అందుకే అనేక మంది దానికోసం వెతుకుతూ ఉంటారు. వారందరూ కూడా వ్యభిచారులైన చెడ్డతరం వారికి సంబంధించిన వారే. అయితే ఏ సూచక్రియ అనుగ్రహించబడదు? యోనాను గూర్చిన సూచక్రియ తప్ప. And we discussed that earlier. That's Jonah coming out of the fish's mouth is a picture of the resurrection of Jesus Christ coming out from 3 days and 3 nights in the heart of the earth. ఇంతకుముందు మనం చూసాము యోనా ఆ చేప కడుపులో నుండి ఏ విధంగా బయటకు వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూగర్భంలో నుండి అలా బయటకు వచ్చాడు. దాన్నే పునరుద్ధానము అంటారు. 3 పగళ్ళు 3 రాత్రులు ఉండి యోనా ఏ విధంగా వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా 3 పగళ్ళు 3 రాత్రులు ఉండి భూగర్భంలో నుండి బయటకు వచ్చారు. Resurrection is the sign, is the main sign that Jesus kept saying. పునరుద్ధానము అనేదే యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యమైన సూచక్రియగా చెప్తూ ఉన్నారు. And that's why the apostles always spoke about themselves as witnesses of Christ's resurrection. అందుకే అపోస్తలులు పునరుద్ధానుడైన క్రీస్తుకు మేము సాక్షులము అని చెప్తూ వచ్చారు. And that's what we must be too, witnesses of Christ's resurrection. ఆ విధంగా మనం కూడా పునరుద్ధానుడైన క్రీస్తుకి మనం సాక్షులంగా ఉండాలి. And the disciples came together and had forgotten to take bread. And Jesus said to them after this discussion, అప్పుడు శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిపోయారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చెప్తున్నారు? Watch out and beware of the leaven of the Pharisees and Sadducees. చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకైలను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. And they began to discuss among themselves. They say, hey, he must be saying that we were foolish not to take some bread with us to eat along the way.
అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, మనము రొట్టెలు తినందును కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచు ఉన్నారు. I'm surprised that those disciples thought that the leaven of the Pharisees and Sadducees was bread. I know leaven is used in bread, but the leaven of the Pharisees and Sadducees, they were not bakers selling bread in some store. No. పులిసిన పిండిని రొట్టెలో వాడతారు కానీ, ఇక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులంటే వాళ్ళేమి రొట్టెలు చేసి అమ్మేవాళ్ళు కాదు. I mean, a young person would have said, hey, that doesn't refer to bread, but somehow they began to think of bread. ఒక యవనస్తుడికైనా ఇది అర్థమవుతుంది. అక్కడ మాట్లాడింది రొట్టెల గురించి కాదని. అయితే వీళ్ళు వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు రొట్టెల గురించని. And Jesus, aware of this, said, you men of little faith, why do you discuss among yourselves that you have no bread? యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? Don't you yet understand that bread is no problem for me? Didn't you? How many baskets did you pick up after I fed the 5,000 with 5 loaves? Or don't you remember? 12 baskets and 7 loaves with I fed the 4,000. How many large baskets you took up then? మీరింకనూ గ్రహింపలేదా? రొట్టెలు పంచటం నాకు ఏమీ కష్టం కాదు. 5 రొట్టెలు 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిత్తురో అదే అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిత్తురో అదే అయినను మీకు జ్ఞాపకం లేదా? How is it that you still think that food is the thing I'm always talking about? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? Jesus wasn't speaking about food. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెల గురించి, ఆహారం గురించి కాదు మాట్లాడుతుంది. He said, don't you understand that I did not speak to you concerning bread, నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? but I was speaking about the leaven of the Pharisees and the Sadducees. పరిసయ్యులు, సద్దూకయ్యులు అని వారు పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడని చెప్పాను. What is the leaven of the Pharisees and Sadducees? ఇక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండి అంటే ఏంటి? If you turn to Luke chapter 12, Luke chapter 12 we read and verse 1. లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. Under these circumstances, many people gathered together, and Jesus said to his disciples, first of all, Luke 12 verse 1, అంతలో ఒకరినొకడు త్రొక్కుకొన్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. లూకా 12:1. beware of the leaven of the Pharisees, which is hypocrisy. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. So the leaven of the Pharisees is hypocrisy. ఇక్కడ పరిసయ్యుల పులిసిన పిండి ఏంటంటే వేషధారణ. And you know what leaven does in a bit of dough? It spreads and puffs up the whole thing. పులిసిన పిండి ఏం చేస్తుందంటే ఆ ముద్దలో అదంతా ప్రవేశించి దాన్ని పొంగిపోయేటట్లు చేస్తుంది. When you don't put leaven, it's flat, just its right size. But when you put leaven in it, puffs up with a lot of empty holes in it. పులిసిన పిండిని వేయక మునిపేమో అది మామూలుగా ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఎప్పుడైతే పులిసిన పిండిని వేస్తావో అది చాలా విస్తరిస్తుంది. It's like regular bread. సాధారణంగా మనం చూసే రొట్టె వలె ఉంటుంది. And that's what hypocrisy does. Hypocrisy in a person's heart, even a little bit, you don't need much leaven to blow up a bit of dough. వేషధారణ కూడా అదే చేస్తుంది. ఒక మనిషిలో కొంచెం వేషధారణ ఉన్నా చాలు. పులిసిన పిండి అనేది కొంచెం ఉన్నా చాలు అది ఉప్పొంగటానికి. And a little bit of leaven in our heart is just going to make us appear very big in the eyes of others. మన హృదయంలో వేషధారణ కొంచెం ఉన్నా సరే ఇతరుల దృష్టిలో మనము గొప్పవాళ్ళలా కనపడతాం. Like bread, but with a lot of holes inside us. ఆ రొట్టె ఏ విధంగా అయితే పెద్దదిగా కనపడుతుందో కానీ లోపల చూసినట్లయితే అనేక రంధ్రాలు ఉంటాయి దాంట్లో. Lot of empty spaces. This is how most Christians are. ఎన్నో ఖాళీ ప్రదేశాలు ఉంటాయి లోపల. అనేక మంది క్రైస్తవులు కూడా ఇలానే ఉంటారు. They like to give an impression to people about something big. మనుషుల దృష్టిలో ఏదో నేను గొప్పవాడిని అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. Their doctrines are right. The Pharisees certainly had right doctrines. వాళ్ళ సిద్ధాంతాలన్నీ సరిగానే ఉంటాయి. పరిసయ్యుల యొక్క సిద్ధాంతాలను మనం చూసినట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగానే ఉంటాయి. But there was this leaven that puffed them up. So he says, that's the thing that I was trying to get you to be. కానీ వాళ్ళని ఉప్పొంగజేసే పులిసిన పిండి వంటి వేషధారణను వాళ్ళు కలిగి ఉంటారు. దాని గురించే నేను చెప్పాలనుకుంటున్నాను. Careful about, not whether you have enough bread or not. దాని గురించి జాగ్రత్త పడమని నేను చెప్తున్నాను కానీ మీ దగ్గర రొట్టెలు ఉన్నాయా లేవా అని కాదు.
It's very important for us to see this. Which is more important, food or freedom from hypocrisy? That's basically the question here. కాబట్టి ఇక్కడ ఆహారం ముఖ్యమైందా లేక వేషధారణ నుంచి విడుదల పొందటం ముఖ్యమైందా? అదే ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ చూడటానికి. What did Jesus teach here? యేసుక్రీస్తు ప్రభువారు ఏం బోధించారు ఇక్కడ? Even if you don't have food to eat, bread, you didn't bring it, never mind. Make sure you don't have hypocrisy in your life. నీ దగ్గర తినటానికి తిండి లేకపోయినా, ఒకవేళ మీరు రొట్టెలు తేవటం మర్చిపోయినా పర్వాలేదు, కానీ మీ జీవితాల్లో వేషధారణ లేకుండా చూసుకోండి. If I'm free from hypocrisy, it doesn't matter even if I starve to death because there's no food. నేను వేషధారణ నుండి విడుదల పొందినట్లయితే నేను పస్తులుండి చనిపోయినా పర్లేదు. I don't know how many of you believe that. I don't know how many of you believe that it's better to, even if you have a choice, dying without food or hypocrisy, I choose dying without food. మీలో ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఆహారం లేకుండా చనిపోవటం, వేషధారణ కలిగి ఉంటాం, ఒకటే నేను ఎంచుకోవాలనుకుంటే నేను ఆహారం లేకుండా చనిపోవటానికే ఇష్టపడతాను. Many people don't seem to hate hypocrisy like that. I mean, what is the meaning here? Food. Food is necessary for life. చాలా మంది వేషధారణను ఈ విధంగా ద్వేషించట్లేదు. ఇక్కడ దీంట్లో అర్థం ఏంటంటే ఆహారం గురించి. ఆహారం అనేది మనం జీవించడానికి ఎంతో ప్రాముఖ్యమైంది. But hypocrisy, Jesus says, beware of that. Don't beware of the fact you didn't bring bread to eat. కానీ వేషధారణ గురించి ప్రభు ఏం చెప్తున్నా అంటే జాగ్రత్త పడమని చెప్తున్నారు. మీరు రొట్టెలు తేలేదేమో, జాగ్రత్తగా ఉండండి అనలేదు. Beware of hypocrisy. That is more dangerous than even not having enough food to eat. నీకు తినటానికి చాలినంత తిండి లేకపోవటం కంటే కూడా వేషధారణ కలిగి ఉండటం అనేది ఎంతో ప్రమాదకరం. That's basically what he's trying to say here. అదే ప్రభు ప్రాథమికంగా ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. And if you understood that, then you have understood the message that is coming out here. దాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రభు ఏ సందేశాన్ని చెప్పారో దాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లే. Then they understood that. Further, verse 13. ఆ విధంగా వాళ్ళు అర్థం చేసుకున్నట్లే. ఆ తర్వాత మత్తయి సువార్త 16:13 చూద్దాం. When Jesus came to the district of Caesarea Philippi, he began asking his disciples, saying, "Who do people say that the Son of Man is?" యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను ప్రభు అడిగారు. Now, Jesus never cared for people's opinion. యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసినట్లయితే మనుషుల అభిప్రాయాల్ని ఆయన ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు. Not once. He couldn't care less what people said about him or thought about him. But he was trying to ask them, how much have people understood in Israel who I am? ఒక్కసారి కూడా ఆయన పట్టించుకోలేదు. ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏమని ఆలోచిస్తున్నారు, ఏమని చెప్పారు అని ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. కానీ ఇశ్రాయేల్లో మరి నేను ఎవరని అనుకుంటున్నారు అని అడిగారు. And hardly anybody seemed to know who he is. నిజానికి అసలు ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు. Some say you're John the Baptist, and some others say you're Elijah, కొందరేమో బాప్తిస్మ యోహాను అంటున్నారు, కొందరేమో ఏలియా అంటున్నారు, and some others say you're Jeremiah or one of the prophets come back to life. కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తల్లో ఒకరనియు చెప్పుకొంచున్నారు. And then Jesus goes home to the question he really wanted to ask. అప్పుడు నిజంగా ప్రభు ఏదైతే ప్రశ్న అడగాలనుకున్నారో ఇప్పుడు అడుగుతున్నారు. He says, "Who do you say that I am?" అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొంచున్నారు. Forget what the others say, but who you say that I am? వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది కాదు, మీరేమనుకుంటున్నారు. And he said, and they said, Simon Peter got up and he said, "You're the Christ, the Son of the living God." అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పాను. And immediately Jesus says, "You're blessed, Simon Bar-Jonah, because you didn't understand it with your human cleverness." అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కానీ నరులు నీకు బయలుపరచలేదు. It is not flesh and blood that revealed that to you, but my Father in heaven. నీ సొంత తెలివితేటలతో దీన్ని నువ్వు కనుక్కోలేదు. Give the glory to the Father who allowed you to know who I am. నేనెవరో నీకు తెలియజేసిన దేవుణ్ణి మహింపరచు. It's very, very important, dear brothers and sisters, to always recognize that whatever we know about Jesus has come by divine revelation. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఏదైతే తెలుసుకుంటామో అదంతా కూడా దైవికమైన ప్రత్యక్షత వలన కలిగేది మాత్రమే. It's not because
we are cleverer or smarter than anybody else. మనకేదో బాగా తెలివితేటలు ఉన్నాయని, లేకపోతే మనం ఏదో చురుగ్గా ఉన్నామని కాదు. It's because God was pleased to give us revelation as to who Christ is. మనం ఎవరికంటే కూడా తెలివైన వాళ్ళం కాదు, చురుకైన వాళ్ళమని కాదు, కానీ తండ్రి యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రత్యక్షపరిస్తేనే తప్ప మనమేమి ఆయన గురించి తెలుసుకోలేము. Because there were so many cleverer people than Peter who did not recognize him or the way of forgiveness. ఎందుకంటే పేతురు కంటే ఎంతో తెలివితేటలు కలిగిన వాళ్ళేమి క్రీస్తుని ఏ విధంగా కనుగొనలేదు, పాపక్షమాపణ గురించి వాళ్ళు తెలుసుకోలేదు. And there are lots of cleverer people than you and me నీకన్నా నాకన్నా ఎంతో తెలివితేటలు కలిగిన వాళ్ళు around us here on earth who don't know Christ. ఈ భూమి మీదే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి క్రీస్తు తెలియదు. You are blessed, Simon Bar-Jonah, because flesh and blood did not reveal this to you. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, ఎందుకంటే రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. The word revelation is fundamental here. ప్రత్యక్షత అనే పదం ఎంతో ప్రాథమికమైంది. It's by revelation that we know Christ. ప్రత్యక్షత ద్వారానే మనం క్రీస్తును కనుగొనగలము. It's not by intellectual study, argument. That's why when people come to argue about something in the Bible, I say, hey, listen, I'm not interested in argument. ఏదో మన మేధస్తో చదివి వాదములు పెట్టుకోవటం ద్వారా కాదు. అందుకే నేను ఎవరైనా నా దగ్గరికి వస్తే చెప్తాను, నేను వాదములు పెట్టుకోవటానికి సిద్ధంగా లేను, ఇష్టంగా లేనని. Because if I convince you by some argument from scripture, it will only prove that I'm cleverer than you. ఎందుకంటే లేఖనంలో నుండి ఏదైనా నేను వాదించి నేను గెలిచినట్లయితే నీకంటే నేను తెలియగలవాడినని అర్థం, అంతే. Or that I know the Bible better than you. లేక బైబిలు నీకంటే నాకు బాగా తెలుసని, అంతే. It doesn't mean that the truth has triumphed. అంటే ఇక్కడ సత్యమే గెలిచిందని చెప్పలేము. No, what I say may be the truth, but argument only proves who's cleverer. నేను చెప్పేది సత్యమే అయి ఉండొచ్చు, కానీ వాదం అనేది ఎప్పుడు కూడా ఎవరు తెలియగల వాళ్ళని తెలియజేస్తుంది, అంతే. So it's revelation that leads people to know, oh, this is Jesus. ఏనే యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకునేలాగా చేసేది కేవలం ప్రత్యక్షత మాత్రమే. And revelation comes to those who have a need in their life. వాళ్ళ జీవితాల్లో ఎవరైతే వాళ్ళ అవసరాన్ని గుర్తిస్తారో, అవసరాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి ప్రత్యక్షత తెలియజేయబడుతుంది, Not to those who just study. కేవలం చదివే వాళ్ళకి కాదు. So please bear this in mind. The important thing whenever you read the scripture is to get revelation on its inner meaning, revelation on Jesus. కాబట్టి మీ మనసులో జ్ఞాపకం చేసుకోండి, మీరు లేఖనాలు ఎప్పుడు చదివినా కానీ మీకు కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు గురించిన ప్రత్యక్షత, which only God can give you through the Holy Spirit. అది దేవుడు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వగలడు. Then he speaks about the church. ఆ తర్వాత ఆయన సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నారు. Based on this revelation that you've got, you've seen me as the Christ, the Son of the living God, which the Father gave you revelation about Peter. మీరు పొందిన ఈ ప్రత్యక్షత ద్వారా పరలోకమందున్న తండ్రి నీకు ప్రత్యక్షపరిచిన విధానాన్ని బట్టి నేను సజీవుడైన దేవుని కుమారుణ్ణి అని మీరు ఎరిగారు కాబట్టి పేతురు, Now I say to you, you are only Peter. You're a small little stone. But on this rock, Petra, not Petros, పేతురు నువ్వు ఒక చిన్న రాయి లాంటి వాడివి, కానీ దీని మీద పెట్రోస్ కాదు, పెట్రోస్ అంటే పేతురు అని, which is his name, but on this Petra, I will build my church. He was contrasting the two, not saying that you're the Peter and I'll build my church on you, is the way some people have interpreted it. We just ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కాబట్టి ఇక్కడ ప్రభు ఒకదానితో ఒకటి పోల్చి చెప్తున్నాడు. అంటే నువ్వు పేతురువి, నీ మీదనే సంఘాన్ని కడతానని చెప్పలేదు. చాలా మంది ఆ విధంగా చెప్తూ ఉంటారు. totally wrong. I mean, Peter is such a shaky person. I wouldn't want to be a part of a church built on him. ఇది ఎంతో తప్పు. పేతురును చూసినట్లయితే పేతురు ఎంతో చంచలమైన మనసు గలవాడు. కాబట్టి పేతురు మీద సంఘాన్ని కట్టినట్లయితే నేను విశ్వాసం ఉంచలేను. It's a church built on the revealed Jesus Christ. What Jesus was saying is, ఇక్కడ సంఘము అనేది ప్రత్యక్షపరచబడిన క్రీస్తు మీద కట్టబడుతుంది. on this rock, Peter, you just got a revelation from heaven about who I am. ఈ బండ మీద అంటే పేతురు, నేను ఎవరో అని నువ్వు ప్రత్యక్షతను పొందావు కదా, ఈ బండ మీద, On this rock of revelation of who Christ is, on this rock I will build my church.
క్రీస్తు ఎవరు అని నువ్వు ప్రత్యక్షత పొందిన ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను. You can't build a church without revelation from heaven పరలోకము నుండి ప్రత్యక్షతను పొందకుండా నీవు సంఘాన్ని కట్టలేవు. as to who Christ is. క్రీస్తు ఎవరో అని నీకు ప్రత్యక్షత రాకుండా నీవు సంఘాన్ని కట్టలేవు. In those days, the important question was whether Christ was God, because he looked just like an ordinary man, and they say, this can't be God. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే క్రీస్తు ఆయన నిజంగా దేవుడా అనేది ప్రశ్న. ఎందుకంటే ఆయన మామూలు మనిషిలానే కనపడుతున్నారు కాబట్టి ఈయన దేవుడు ఎలా అవుతాడు అని వాళ్ళు అనుకున్నారు. In spite of the attesting miracles, they did not accept him as God and they killed him. ఎన్నో అద్భుతాలు జరగటం ద్వారా ఆయన ధృవీకరించబడినా సరే వాళ్ళు ఆయన తిరస్కరించి చంపివేశారు. Now today, the question is Christ really a man? ఈనాడు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే క్రీస్తు నిజముగా మానవునిగానే ఉన్నాడా అనేది ప్రశ్న. Those days there was no doubt that he was a man. ఆ రోజుల్లో అయితే ఆయన మానవుడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. The question was whether he was God. Today the question is, yeah, he's God, Christians say, but most Christians haven't understood that he was a man. అప్పుడు ప్రశ్న ఏంటంటే ఆయన దేవుడా అని. కానీ ఇప్పుడు ఏంటంటే అనేక మంది క్రైస్తవులు ఆయన్ని దేవుడిగా భావిస్తారు కాబట్టి ఇప్పుడు అటువంటి సందేహం లేదు. కానీ నిజంగా ఆయన మానవునిగానే వచ్చాడా, ఆయన మానవుడా అనేది ఇప్పుడు ప్రశ్న. And we need to see Christ revealed from heaven as a man just as much as he is revealed to them as God. పరలోకము నుండి దేవుడిగా ఆయన ఏ విధంగా అయితే ప్రత్యక్షపరచబడ్డాడో ఈనాడు పరలోకము నుండి మనం ఆయన మానవునిగా కూడా ప్రత్యక్షపరచబడాలి. Let's understand this very clearly. Christ was fully God and fully man. దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం. క్రీస్తు సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు. And we need to get equal revelation on both. ఈ రెంటి మీద కూడా మనకి సమానంగా ప్రత్యక్షత కలిగి ఉండాలి. Because he is Almighty God, we worship him, we pray to him. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి ఆయన మనం ఆరాధిస్తాం, ఆయనకు ప్రార్థన చేస్తాం. We believe he can do everything. We believe he's got authority over everything in heaven and earth. We believe ఆయన సమస్తమును చేయగలడని, భూమి మీద పరలోకంలో సమస్త అధికారం ఆయన కలిగి ఉన్నాడని మనం నమ్ముతాం. every name must bow at that name and acknowledge that Jesus Christ is Lord. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగి యేసుక్రీస్తే ప్రభు అని వాళ్ళు ఒప్పుకుంటారు. Everything, because he's God. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. And because he's man, I can follow him. I can overcome sin like he did. ఆయన మానవుడు కాబట్టి నేను ఆయన్ని వెంబడించగలను. ఆయన జయించినట్లే పాపాన్ని నేను కూడా జయించగలను. I can serve the Father like Jesus served the Father. యేసు తండ్రిని సేవించినట్లుగానే నేను కూడా తండ్రిని సేవించొచ్చు. I can be loved by my Father as Jesus was loved on earth. ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని తండ్రి ఏ విధంగా ప్రేమించారో నన్ను కూడా ఆ విధంగానే ప్రేమిస్తారు. I can be filled with the Holy Spirit like Jesus was filled with the Holy Spirit on earth. ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారో నేను కూడా ఆ విధంగా నింపబడొచ్చు. I can have gifts to serve my Heavenly Father like Jesus had if I see him as a man. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని సేవించటానికి ఏ విధంగా అయితే ఆత్మ వరాలను కలిగి ఉన్నారో నేను కూడా ఆ విధంగా కలిగి ఉండగలను. నేను ఆయన్ని ఒక మానవునిగా చూడగలిగితే. So as I said, most Christians have seen him as God, but they haven't seen him as a man, and that's why they live defeated lives. నేను చెప్పినట్లుగా అనేక మంది క్రైస్తవులు ఆయన్ని దేవునిగానే చూస్తారు కానీ మానవునిగా చూడరు. అందుకే వాళ్ళు ఓడిపోయిన జీవితాలు జీవిస్తూ ఉంటారు. We need to see Christ as totally God and totally man. క్రీస్తుని మనం సంపూర్ణంగా దేవుడిగాను సంపూర్ణంగా మానవునిగాను చూడాలి. Blessed are you who have got that revelation from God the Father that Christ came to earth as a man. క్రీస్తు ఈ భూమి మీదకి ఒక మానవునిగా వచ్చాడు అన్న ప్రత్యక్షతను తండ్రి వద్ద నుండి మీరు పొందినట్లయితే మీరు ధన్యులు. And lived on earth as a man, overcame temptation as a man. ఈ భూమి మీద మానవుని వలె జీవించాడు. మానవునిగానే ఆయన శోధనను జయించాడు. Was tempted like us to sin, but did not sin. మన వలె పాపం చేయటానికి శోధించబడి కూడా ఒక్క పాపం కూడా చేయలేదు. It's when you get that revelation from God that you'll come to a life of overcoming sin. దేవుని దగ్గర నుండి అలాంటి ప్రత్యక్షతను పొందినట్లయితే నీవు పాపం మీద జయించే జీవితాన్ని జీవిస్తావు. The main reason why
a lot of sincere Christians live lives defeated by sin and accept it. అనేక మంది యథార్థవంతులైన క్రైస్తవులు కూడా పాపంలో ఓడిపోయే జీవితాన్ని జీవిస్తారు. ఇక్కడ విచారకరం ఏంటంటే వాళ్ళు పాపంలో ఓడిపోయిన జీవితం జీవించటం కాదు. The tragedy is not that they live lives defeated by sin, they accept it. ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే వాళ్ళు పాపంలో ఓడిపోయిన జీవితం జీవించడం కాదు, దాన్ని అంగీకరిస్తారు. They say, well, we can't live better lives than this. ఇంతకంటే శ్రేష్టమైన జీవితాలను జీవించలేము అని వాళ్ళు ఒప్పుకుంటారు. The great tragedy is that they accept it. ఇక్కడ విచారకరమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు దాన్ని ఒప్పుకోవటం. And the reason is, in the back of their minds, whatever they may say, they believe that Christ overcame sin because he was God. ఇలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ మనసుల్లో ఎక్కడో వాళ్ళు నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక దేవునిగానే ఈ పాపాన్ని జయించారు అనుకుంటారు. That he could not possibly be tempted to sin. ఆయన పాపం విషయంలో శోధించబడే అవకాశమే లేదు అని వాళ్ళు అనుకుంటారు. Like we are, even though the Bible says that plainly. And all such people lived defeated lives. యేసుక్రీస్తు ప్రభువారు మనవలే శోధించబడి ఉండరు అని వాళ్ళు అనుకుంటారు. బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తున్నప్పటికీ వాళ్ళు అదే నమ్ముతారు. అందుకనే వాళ్ళు ఎంతో ఓడిపోయిన జీవితాలు జీవిస్తూ ఉంటారు. They could be better than others, there'd be a measure of holiness in them, but there's no spiritual development in holiness. వేరే వాళ్ళతో పోలిస్తే వీళ్ళు శ్రేష్టంగానే ఉంటారు, పరిశుద్ధత విషయంలో కూడా వీళ్ళు మెరుగ్గానే ఉంటారు, కానీ నిజముగా పరిశుద్ధతలో ఉండవలసిన స్థాయిలో వాళ్ళలో ఎదుగుదల అనేది ఉండదు. And that's what I've seen through many years of observation of Christians. అనేక సంవత్సరాలు క్రైస్తవుల్ని నేను గమనిస్తూ ఉండటం వలన ఇది చూశాను. We need revelation that Christ is God. We need revelation that Christ was man who came in a flesh like us. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని మనం ప్రత్యక్షత పొందాలి. అదేవిధంగా మనవలే ఆయన శరీరంలో ఉన్నారు అని ప్రత్యక్షతను కూడా మనం పొందాలి. Not in sinful flesh. పాప సంబంధమైన శరీరం కాదు. There was no sin in him. He was born holy, but with flesh, with the thing called my will. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడిగా జన్మించారు. అయితే నా చిత్తము అనే శరీరం ఆయనలో ఉంది, which he had to deny every single day of his life in order to please his Father. తన జీవితంలో ప్రతిరోజు కూడా తను ఉపేక్షించుకోవాలి తన తండ్రిని సంతోషపరచాలంటే. And it's on this rock that the church is built. ఈ బండ మీద సంఘము కట్టబడుతుంది. You can't build a church if you don't see Christ as totally God and totally man. క్రీస్తుని సంపూర్ణంగా దేవునిగా సంపూర్ణంగా మానవునిగా నువ్వు చూడనట్లయితే నువ్వు సంఘాన్ని కట్టలేవు. On this rock, a revelation that you get from heaven, I will build my church, and against that church, all the gates of hell or the powers of spiritual darkness will never be able to prevail. పరలోకము నుండి కలిగిన ప్రత్యక్షత మీద ఆ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను, ఆ సంఘానికి విరోధంగా పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. That's a very, very comforting thought, that the church Christ is building will last forever and ever. ఇది మనల్ని ఎంతో ఆదరించే మాట. యేసుక్రీస్తు ప్రభువారు కట్టే సంఘము యుగ యుగములు నిలిచి ఉంటుంది. Powers of darkness will not be able to prevail on it in eternity or even now. దానికి విరోధంగా పాతాళలోక ద్వారములు నిలువనేరవు, ఇప్పుడు నిలువనేరవు, నిత్యత్వంలో కూడా నిలువనేరవు. Is this the type of church you belong to? నీవు ఇలాంటి సంఘానికి చెందినవాడవా? If you belong to a church that's full of strife and quarreling and ఎప్పుడు కలహాలు, పోట్లాట్లు అలాంటి సంఘంలోనే ఉన్నట్లయితే, hating and backbiting and gossiping ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒకరి వెనక వరకు మాట్లాడుకోవటం and fighting going on all the time, that is not the church that Jesus is building. ఎప్పుడు కొట్లాట్లు పోట్లాట్లు జరుగుతున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కట్టే సంఘం అది కాదు. Because it says here, the church that I build, the powers of darkness will not be able to overpower it. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నేను కట్టే సంఘం మీద పాతాళలోక ద్వారములు నిలువనేరవు. That means they will not be able to bring all these sins into that church. దీని అర్థం ఏంటంటే ఇలాంటి పాపాలన్నీ సంఘంలోనికి ప్రవేశించవు అని. So why is it like that in so many churches? Because that's not the church which Jesus is building. మరి ఎందుకు అనేక సంఘాలు ఇవన్నీ ఉన్నాయంటే యేసు ప్రభు కట్టే సంఘం కాదది. We need to be a part of a church which Jesus is building, యేసు ప్రభు కట్టే సంఘంలోనే మనం కూడా ఉండాలి. where spiritual death does not have power because we live in resurrection power.
ఆత్మ సంబంధమైన మరణానికి అక్కడ ఎటువంటి శక్తి ఉండదు, ఎందుకంటే మనం పునరుద్ధాన శక్తితో జీవిస్తున్నాం కాబట్టి. See, resurrection power can overcome the forces of spiritual death. పునరుద్ధాన శక్తి అనేది ఆత్మ సంబంధమైన మరణ శక్తిని జయించగలదు. They didn't have it in the Old Testament because Jesus had not risen from the dead. But when Jesus rose from the dead, he communicates that resurrection power. పాత నిబంధనలో వాళ్ళు అలాంటి శక్తిని కలిగి ఉండలేరు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు పునరుద్ధారణ అవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణ అవ్వటం ద్వారా ఈ శక్తిని అనుగ్రహించారు. To all his disciples, if you're a wholehearted disciple of Jesus, you can have a experience of that resurrection power in your spirit. తన శిష్యులందరికీ కూడా ఆయన అనుగ్రహించారు. నీవు పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడిస్తున్న శిష్యుడు అయినట్లయితే నీ ఆత్మలో ప్రభు అటువంటి శక్తినిచ్చాడు. Fully here on earth, and a taste of it even in your body. ఈ భూమి మీద సంపూర్ణంగా నీకు అనుగ్రహించాడు, నీ శరీరంలో కూడా దాన్ని రుచి చూడటానికి కొంచెం ఇచ్చాడు. This is God's will. ఇదే దేవుని చిత్తము. And the Lord said to Peter, I will give you the keys of the kingdom of heaven. Whatever you bind on earth will be bound in heaven. Whatever you loose on earth will be loosed in heaven. తర్వాత పేతురుతో ప్రభు చెప్తున్నారు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుతావో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. Keys in the Bible are a symbol of authority. బైబిల్లో మనం తాళపు చెవి అని చూసినట్లయితే అది అధికారానికి గుర్తుగా ఉంది. Wherever there's mention of keys in the Old Testament, it's a picture of authority. లేఖనాల్లో మనము ఎక్కడ చూసినా కానీ తాళపు చెవులు అని ప్రస్తావించినట్లయితే అది అధికారాన్ని సూచిస్తోంది. Jesus says in Revelation, I have the keys of hell and death. యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథంలో చెప్పారు, పాతాళమునకు మరణమునకు సంబంధించిన తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయని. He's the one who determines when a wholehearted child of his dies or not. That's the keys are in his hand until he opens the door. A wholehearted disciple of Jesus cannot die till Christ opens the door. యేసుక్రీస్తు ప్రభువారిని పూర్ణ హృదయంతో వెంబడించే శిష్యుడు ఎప్పుడు చనిపోవాలి అనేది ఆ తాళపు చెవులు ప్రభు చేతిలోనే ఉంటాయి. ప్రభు యొక్క అనుమతి లేకుండా ప్రభువుని పూర్ణ హృదయంతో వెంబడించే శిష్యుడు మరణించడు. Of course, people whose aim in life is different, who call themselves Christians but whose aim in life is to make money or something like that, they will find that perhaps they die before their time. కానీ క్రైస్తవులం అని చెప్పుకొని కూడా వాళ్ళ గురి కేవలం డబ్బు సంపాదించడం మరొకటైనట్లయితే వాళ్ళ సమయానికంటే ముందు కూడా వాళ్ళు చనిపోవచ్చు. Gates of death may be open for them before that. వాళ్ళ మరణానికంటే ముందే, వాళ్ళ మరణ ద్వారాలు ముందే తెరవబడొచ్చు. But if you're a wholehearted disciple of Jesus, it's pretty clear. You cannot die before your time. కానీ నువ్వు పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించే శిష్యుడు అయినట్లయితే నీ సమయం కంటే ముందు నువ్వు చనిపోవు. So the keys speak of authority. And the Lord says to Peter, I'm going to give you authority. And whatever you bind on earth will be bound in the heavenlies, not in the third heaven where God is. కాబట్టి ఇక్కడ ప్రభు పేతురుతో చెప్తున్నాడు, ఆ అధికారాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధించబడుతుంది. అంటే మూడవ ఆకాశంలోని కాదు, But in the heavenlies where the devil dwells. ఎక్కడైతే అపవాది ఉంటాడో దానికి సంబంధించింది ఇది. You know, the devil's not in hell. He's in the heavenlies, probably the second heaven. ఇప్పుడు అపవాది నరకంలో లేడు, కానీ ఆయన రెండవ ఆకాశంలో ఉన్నాడు. Between what we know as the sky and God's presence. మనకి ఏదైతే ఆకాశం కనపడుతుందో దానికి దేవుని యొక్క సన్నిధికి మధ్యలో. And he says, I'll give you power, authority to bind those satanic forces that seek to bring confusion here on earth. ఈ భూమి మీద కలవరానికి గురి చేసే సాతాను సంబంధమైన శక్తుల మీద నీకు శక్తిని అనుగ్రహిస్తాను. And I'll give you power to lose certain people who have been gripped by Satan here on this earth, to set them free. ఎవరైతే సాతాను బంధకాల్లో కట్టబడి ఉన్నారో వాళ్ళని విప్పటానికి నీకు అధికారాన్ని అనుగ్రహిస్తాను. So what we see here is, in order to build the church, we need spiritual authority. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఇక్కడ సంఘాన్ని కట్టాలి అంటే ఆత్మ సంబంధమైన అధికారం మనకు ఉండాలి. Without spiritual authority, we cannot build the church. ఆత్మ సంబంధమైన అధికారం లేకుండా మనం సంఘాన్ని కట్టలేము. No matter how gifted you are, no matter how much of the Bible you know, without spiritual authority, you cannot build a church. నీకెన్ని తలాంతులున్నా, నీకెంత బైబిల్ జ్ఞానం ఉన్నా, ఆత్మ సంబంధమైన అధికారం లేకుండా నీవు సంఘాన్ని కట్టలేవు. So the Lord commissioned Peter to build his church. He gave him authority.
కాబట్టి ఇక్కడ పేతురుకి తన సంఘాన్ని కట్టమని పేతురుతో చెప్పిన తర్వాత పేతురుకి అధికారాన్ని అనుగ్రహించాడు ప్రభు. And if the Lord commissions you today to build His church, He'll give you authority. ఈనాడు ప్రభు తన సంఘాన్ని కట్టమని నీకు చెప్పినట్లయితే ఆ అధికారాన్ని నీకు ఇస్తాడు. Without that authority, you won't be able to build His church. ఆ అధికారం లేకుండా ఆయన సంఘాన్ని నీవు కట్టలేవు. And in order to have that authority, we must seek God for it. ఆ అధికారం కావాలి అంటే మనము ప్రభువుని వెతకాలి. ఈ విషయంలో The anointing of the Holy Spirit. We need to be filled with the Holy Spirit. We need to live a clean life. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తూ ఉండాలి. Because if our life is not clean, the Spirit of God will not support us or endorse us. ఎందుకంటే మన జీవితాలు పవిత్రంగా లేనట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచడు, మనల్ని ధృవీకరించడు. And so we see here that authority. Then He warned His disciples not to tell others who He was. ఆ అధికారం గురించి ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ఆ తర్వాత తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పొద్దని చెప్పారు. And then the other thing that's required to build the church is an understanding of the way of the cross. సంఘాన్ని కట్టాలంటే కావాల్సింది మరొకటి ఏంటంటే సిలువ యొక్క మార్గాన్ని అర్థం చేసుకోవటం. Spiritual authority is not enough. That's necessary. ఆత్మ సంబంధమైన అధికారం ఒక్కటే సరిపోదు, అది అవసరం. A true disciple of Jesus who wants to build the church of Christ must have spiritual authority, but he must also know the way of the cross. ఒక నిజమైన పూర్ణ హృదయుడైన శిష్యుడు ప్రభు యొక్క సంఘాన్ని కట్టాలి అంటే ఆత్మీయమైన అధికారం కావాలి. దాంతోపాటు సిలువ మార్గాన్ని కూడా అర్థం చేసుకోవాలి. And that's why it says here, from that time. That means from the time that Jesus spoke about building the church. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పటి నుండి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సంఘమును కట్టాలి అని చెప్పిన తర్వాత He taught His disciples about the fact that He was going to go to the cross, suffer. అప్పటి నుండి తన శిష్యులతో ఏం చెప్పారంటే తాను యెరూషలేముకు వెళ్ళి శ్రమ పడాలని, and die అనేక హింసలు పొంది చంపబడాలని చెప్పారు. and be raised up on the third day. మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పారు. And Peter took him aside and began to rebuke him. He couldn't understand that. He said, "What do you mean? పేతురు ఆయన చేయి పట్టుకొని గద్దింపసాగాడు. పేతురుకు అర్థం కాలేదు ఈ విషయం. This cross and all. I thought you just gave me authority to bind all these forces of darkness. How can anybody come and take you then?" ఈ అంధకార సంబంధమైన శక్తుల్ని బంధించడానికి ఇప్పుడే కదా నాకు ఆత్మీయ అధికారాన్ని ఇచ్చారు, ఎవరైనా వచ్చి ఏం చేయగలరు అని అనుకున్నాడు. No, I'm going to defend you. నేను నిన్ను కాపాడుతానని చెప్పాడు. God forbid it, Lord. That's never going to happen to you. He spoke in love. ప్రభు అది నీకు దూరం అగును గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దింపసాగాను. ఎంతో ప్రేమతో చెప్తున్నాడు పేతురు ఇక్కడ. He really loved his master so much. He said, "I'm not going to let anybody take you and spit on you and kill you." తన యజమాని మీద ఎంతో ప్రేమతో చెప్తూ ఉన్నాడు పేతురు. నీ మీద ఉమ్ము వేయటానికి లేకపోతే నిన్ను చంపటానికి నేను అనుమతించిన ఎవరిని. But Jesus turned around and said to him, "Get behind me, Satan. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక్కు పొమ్ము, You are a stumbling block to me." నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. Everyone who avoids the way of the cross is a stumbling block to Christ. ఎవరైతే శిలువ మార్గాన్ని విస్మరిస్తారో వాళ్ళందరూ కూడా క్రీస్తుకి అభ్యంతర కారణంగా ఉన్నారు. And your mind is set on your interests, not God's interests. నీవు మనుషుల సంగతుల్ని తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావు. There we understand what the meaning of the cross is too. సిలువ అంటే ఏంటో అర్థాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. When the cross comes into our life, our mind is not set on our interests but God's interests. మన జీవితంలోనికి సిలువ ప్రవేశించినప్పుడు మన సంగతుల్ని మనం చూసుకోం కానీ దేవుని సంగతులను మనం చూస్తాం. If your mind is set on your own interests in life, no matter what you may say, you haven't understood the way of the cross. నీ మనస్సు నీ సంగతుల మీద ఆనుకొని ఉన్నట్లయితే నువ్వేమి చెప్పినా సరే నీవు క్రీస్తు యొక్క సిలువను అర్థం చేసుకోలేదు. And that's why Jesus went on to say, after rebuking Peter, calling him Satan, at one moment, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని సాతానాన్ని గద్దించాడు. just a couple of minutes earlier, he said, "You're blessed, Simon Peter, because flesh and blood has not revealed this to you, but my Father in heaven." కొద్ది నిమిషాల క్రితమే పేతురుతో ఈ విధంగా చెప్పారు ప్రభు, సిమోను బర్యోనా నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు.
And in a few moments later, he's calling him Satan. కొద్ది నిమిషాల తర్వాతే సాతాను అని కూడా పిలుస్తున్నారు. It's interesting how the Lord called his closest co-worker Satan. ఎంతో దగ్గరగా ఉన్న తన తోటి పనివాడిని సాతానా అని పిలిచాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. ఇది చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. Just because he was trying to prevent him from going the way of the cross. And then he went on to say in verse 24, it's not only for me, folks. If you want to follow me, you got to take up the cross too. తాను సిలువ మార్గంలో వెళ్తుంటే అడ్డగిస్తున్నందుకు ఆ విధంగా ప్రభు చెప్పారు. తర్వాత ప్రభు ఏమన్నారంటే, ఈ సిలువ మార్గం నాకొక్కడికే కాదు, మీరు కూడా నన్ను వెంబడించాలంటే మీరు కూడా మీ సిలువను ఎత్తుకోవాలి. What does that mean? If you look at verse 23, you understand it. 24వ వచనంలో మనం దీన్ని చూస్తాం. ఏంటి దీని అర్థం? 23వ వచనాన్ని మనం చూసినట్లయితే దీన్ని అర్థం చేసుకోగలం. When you take up the cross, you stop seeking your own interests. నీవు సిలువను ఎత్తుకున్నప్పుడు నీ సొంత సంగతుల మీద నీవు ఆసక్తిని కలిగి ఉండవు. And you begin to seek God's interests. దేవుని సంగతుల్ని చూడటం మొదలు పెడతావు. That's the mark of a man who's taken up the cross. ఒక వ్యక్తి సిలువను ఎత్తుకున్నాడు అంటే గుర్తది. So you understand the cross now. Any one of you who's seeking your own interests in life, you haven't understood the cross. ఇప్పుడు మీరు సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటి అర్థం చేసుకున్నారు. ఎవరైతే వాళ్ళ సొంత సంగతుల్నే చూసుకుంటూ ఉంటారో వాళ్ళు సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటో అర్థం కాలేదు వాళ్ళకి. And in fact, you're a stumbling block according to verse 23. Any Christian కానీ నిజానికి 23వ వచనం మనం చూసినట్లయితే నీవు అభ్యంతర కారణంగా ఉన్నావు. who's seeking his own interest is a stumbling block to God. ఏ క్రైస్తవుడైనా కేవలం వాళ్ళ సొంత సంగతులను మాత్రమే చూస్తున్నట్లయితే దేవునికి అభ్యంతర కారణంగా ఉన్నారు వాళ్ళు. Work on earth, stumbling block to building the church. దేవుని యొక్క సంఘం కట్టబడటానికి వాళ్ళు అభ్యంతర కారణంగా ఉన్నారు. Let's take that seriously. May God help us. We'll continue in our next episode. దీన్ని మనం తీవ్రంగా తీసుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. తర్వాత ఎపిసోడ్లో దీన్ని మనం కొనసాగిద్దాం.